బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కాల్పుల కలకలం రేగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈగల్ టీం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫామ్ హౌస్ లోపల గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రియల్టర్ నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, కాసిక్ రవి, రమేష్, శ్రవణ్, విజయ్ కృష్ణ, ప్రియాంక రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మైనాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారి రక్త నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం మరింత సంచలనానికి దారితీసింది. అయితే వీరిలో ఎంపీ పుట్టా మహేష్ కు మాత్రం నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో సోదాలు తనిఖీలు జరుగుతున్న సమయంలో ప్రముఖులు, బాడీగార్డ్ లేదా గన్ మ్యాన్లు ఈ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలి నుంచి ఒక లైసెన్స్డ్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి అనే కోణంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది. ఎవరెవరు వచ్చారు, ఏ వాహనాలు లోపలికి వెళ్లాయి అనే వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్ డీవీఆర్ను సీజ్ చేశారు. దొరికిన 2 గ్రాముల కొకైన్ కేవలం నమూనా మాత్రమేనా, లేక పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని చేవళ్ల డీసీపీ యోగేష్ తెలిపారు. నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ ను ఆసుపత్రికి పంపించామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారన్నారు. తనిఖీలో 2 గ్రాముల వైట్ పౌడర్ ను సీజ్ చేశామన్నారు. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా కాదా తెలుస్తోందని, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్లు వారం కింద సిమ్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. గోవా నుంచి వచ్చాం, అక్కడ డ్రగ్స్ సేవించినట్లు చెబుతున్నారని, రక్త నమూనాలను పరీక్ష కోసం ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తామని డీసీపీ తెలిపారు. ఇదే అంశం గురించి ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సలాం, చెప్పండి, మైనాబాద్ ఫామ్ హౌస్ లో ఈ దాడులు ఎలా ప్రారంభమయ్యాయి, పోలీసులు ఎవరు సమాచారం అందించారు? థ్యాంక్ యూ ఇంద్రజ. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ లో రాత్రి ఫామ్ హౌస్ లో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని ఇప్పటికే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మీడియాకు తెలపడం జరిగింది. అయితే రాత్రి వరకు జరిగినటువంటి ఘటనను మనము దృష్టిలో ఉంచుకుని చూస్తే, ఏదైతే 9 గంటలకు పోలీసులకు సమాచారం రావడం, 9:30కు అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా ఏదైతే ఫామ్ హౌస్ ఏదైతే మాజీ బీజేపీకి బీఆర్ఎస్ కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ లో ఇది అనధికారికంగా అంటే మద్యం డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదేవిధంగా ఈగల్ టీము, ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు అక్కడికి 9:30కు చేరుకోవడం జరిగింది. అయితే అక్కడికి చేరుకోగానే పోలీసులు సాధారణంగా అక్కడికి తనిఖీల నిమిత్తం చేరుకోగానే అక్కడ అంటే ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే మొత్తం మీద ఈ డ్రగ్స్ అనధికార డ్రగ్స్, అదేవిధంగా మద్యము,
ఈ రెండింటితో కలిపి ఇక్కడ అనధికారికంగా పార్టీ జరుగుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. వారు అక్కడికి తనిఖీలు చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అప్పటికప్పుడు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, ఏదైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి పిఏ తన వద్ద ఉన్నటువంటి ఫోన్ను సైతము పగలగొట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది. అయితే దీనిపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ అయితే సలాం. ఈ దాడుల్లో పాల్గొన్న ఈగల్ టీం ఎంతమంది సభ్యులతో వచ్చింది అసలు? ఆ, మొత్తం అక్కడ 10 మందిని పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే కొంతమంది రియల్టర్లు, అదేవిధంగా పలువురు రాజకీయ నేతలు ఆ ఆ, సైతం ఈ యొక్క ఫామ్ హౌస్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు సైతం సుమారుగా ఒక 50 మంది వరకు అక్కడ చేరుకుని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఏలూరు ఎంపీ పుర్తా మహేష్ కుమార్ యాదవ్, నమీద్ మిశ్రా, రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, రితేష్ రెడ్డి, కాశిక్ రవి, అర్జున్ రెడ్డి, అదేవిధంగా ఓ మహిళ కూడా ఉన్నట్లు ఇప్పటికే డీసీపీ మీడియాకు తెలపడం జరిగింది. అయితే దీంతో అక్కడికి వచ్చినటువంటి కాశిక్ రవితో కలిసి ఆ మహిళ పార్టీకి వచ్చిందని పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి వారికి పోలీసులు డ్రగ్స్, తమ వద్ద ఉన్నటువంటి డ్రగ్స్ కిట్ తో, అంటే అప్పటికప్పుడు డ్రగ్స్ వాడారా లేకపోతే ఏ మత్తు పదార్థాన్ని మీరు వినియోగించారా అనేటటువంటి కోణంలో అప్పటికప్పుడు పోలీసులు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు మినహా మిగిలిన వారికి పాజిటివ్ వచ్చినట్లు ఇప్పటికే డీసీపీ తెలిపారు. అయితే మొత్తం మీద వీకెండ్ పార్టీ కోసం వీరందరూ కలుసుకున్నట్లు అందుతున్నటువంటి సమాచారము. అయితే ఇక్కడ ఈ తనిఖీలలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పోలీసులు 2 గ్రాముల వైట్ పౌడర్ ను కూడా సీజ్ చేసినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అది ఆ 2 గ్రాముల వైట్ పౌడర్ ఏదైతే ఉందో అది డ్రగ్సా లేకపోతే ఇతర ఏదైనా మత్తు పదార్థమా ఏంటి అనేటటువంటి కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వారం కింద సిమ్లా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే అదేవిధంగా మరికొందరు గోవా నుంచి వచ్చినట్టు కూడా పోలీసులు ఇక్కడ గుర్తించడం జరిగింది. అయితే డ్రగ్స్ అనేది ఒకసారి డ్రగ్స్ సేవించిన తర్వాత అది కొద్ది రోజుల పాటు శరీరంలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే కొంతకాలం వ్యవధిలో అది పరీక్షలు నిర్వహిస్తే డ్రగ్స్ పాజిటివ్ రావడం అనేది కామన్. అయితే మొత్తం మీద వీరిని డ్రగ్స్ బాధితులుగా గుర్తించి, అంటే డ్రగ్స్ కు ఎడిక్ట్ అయినటువంటి వారిగా గుర్తించి ఏమైనా సరే పోలీసులు చర్యలు తీసుకుంటారా, లేకపోతే వీరి మీద కేసులు నమోదు చేసి అసలు ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి సాగింది ఏంటి అనేటటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే వీరి యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది, ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్స్ ద్వారా వచ్చినటువంటి నివేదికల ఆధారంగా కేసులు కూడా బుక్ చేసేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ పరిధిలో వీకెండ్లలో ఇలాంటి కల్చర్, ఈ యొక్క ప్రోగ్రామ్, ఇలాంటి ఫామ్ హౌస్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ సాధారణంగా ఇలాంటి ఫామ్ హౌస్ కల్చర్ లో కొద్దిగా అనుమతులు తీసుకుని మద్యము పార్టీలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయని చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి వారిని, అక్కడ స్థానికంగా ఉన్న వారిని అదుపులో తీసుకొని, ఏదైతే పార్టీలో ఎవరైతే చిక్కారో వారిని అదుపులో తీసుకుంటాము, విచారణ కొనసాగిస్తున్నామని ఇప్పటికే డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మీడియాకు తెలపడం జరిగింది. అయితే మొత్తం మీద రైట్ సలాం, అక్కడ కాల్పులు జరిగాయి కదా, మరి ఎవరైనా గాయపడినట్లుగానే ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికీ మనకు పోలీసులు తెలిసినటువంటి సమాచారం మేరకు కాల్పులు అయితే జరిగాయి. కాల్పులకు సంబంధించినటువంటి 1 రౌండ్ కాల్పులు మాత్రమే జరిగాయి. ఆ తుపాకీని, ఏదైతే కాల్పులకు ఉపయోగించినటువంటి బుల్లెట్స్ లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏదైనా సరే పోలీసులు వచ్చారని ఏమన్నా ఆత్మరక్షణ, అంటే పోలీసులు కాకుండా ఎవరైనా సరే వచ్చారని ఏమన్నా ఆత్మరక్షణ కోసం గాల్లో కలిపారా, లేకపోతే కావాలని ఏమైనా సరే కాల్పులు జరిగాయి అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం వివరాలు ఆరాటిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ కాల్పులకు పాల్పడినటువంటి వ్యక్తి, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా ఉన్నారో అతన్ని అదుపులో తీసుకొని తుపాకీకి గన్ లైసెన్స్ ఉందా లేకపోతే గన్ లైసెన్స్ లేదా, అనధికారికంగా తుపాకీ వాడుతున్నారు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారా? వాస్తవంగా చెప్పాలని అంటే అక్కడ దొరికినటువంటి కేవలం మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే 2 గ్రాముల వైట్ పౌడర్ దొరికింది. అది డ్రగ్సా కాదా అనేటటువంటి కోణంలో ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. అది డ్రగ్స్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క డ్రగ్స్ నెట్వర్క్, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మనం దాదాపు చాలా కేసులు మనం చూసాం కూడా. అందులో ఆ కేసులకు సంబంధించి పలువురు సినిమా
సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విఐపీలను కూడా ఇప్పటికే పలుసార్లు విచారించడం జరిగింది పోలీసులు, నార్కోటిక్స్ పోలీసులు. కానీ ఏదేమైనప్పటికీ డ్రగ్స్ నెట్వర్క్ కి దీనికి సంబంధం ఉందా, అసలు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా దీన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు సేవించారు పూర్తి స్థాయిలో, అసలు దీనికి మొదట బీజం అంటే ఎవరు తెప్పించారు అనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇక్కడ రాజకీయ నేతలు అదే విధంగా పలువురు రియల్టర్లు ఉండడంతో ప్రస్తుతం ఈ తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయి విచారణ సాగుతుందని, దీనిపై ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి స్థాయిలో విచారణ సాగించి వాస్తవాలను బయటికి వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే డీసీపీ సైతం తెలపడం జరిగింది. రైట్ సలాం, ఈ దాడికి ముందు పోలీసులు ఎంతకాలం నిఘా పెట్టారు? అసలు ఈ పార్టీ జరుగుతుందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పటి నుంచి నిఘా పెట్టారు అసలు పోలీసులు? అంటే ఇది నిఘా పెట్టారని అనకంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి సమాచారంతోనే పోలీసులు ఈ యొక్క రైడ్ చేశారని మనం చెప్పవచ్చు. అంటే 9 గంటలకు వచ్చినటువంటి ఫోన్ కాల్ను స్వీకరించి 9:30కు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి పోలీసులు. అంటే ఒక అరగంట సమయంలోనే అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత వారు మామూలు సాధారణంగా తనిఖీలు చేస్తారు. ఎక్కడ ఏదైనా సరే ఫామ్ హౌస్ ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం అయితే పోలీసులు అక్కడికి చేరుకుని సాధారణంగా తనిఖీలు నిర్వహించడం అనేది పరిపాటి. ఆ తనిఖీల సమయంలోనే ఈ కాల్పులు జరగడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ యొక్క ఫామ్ హౌస్ లో ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు వచ్చారు, ఇంకా ఇంతకు ముందు ఎవరైనా పాల్గొన్నారా, లేకపోతే ఎంతమంది బయటికి వెళ్ళారు, అసలు ఇక్కడికి ఏమైనా సరే ఈ మత్తు పదార్థాలను తెచ్చింది ఎవరు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు సీసీ కెమెరాను నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫామ్ హౌస్ నుంచి పోలీసులు ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు? ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కేవలం అక్కడ తుపాకీతో పాటు 2 గ్రాముల వైట్ పౌడర్తో పాటు మరికొంత మద్యం బాటిళ్లను సైతం స్వాధీనం చేసుకుని తరలించినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే వీటిని పూర్తి స్థాయిలో తరలించడమే కాక అక్కడ ఉన్నటువంటి వారిని మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. విచారణ సాగించి అసలు దీని వెనుక ఇంకా అంటే డ్రగ్స్ నెగిటివ్ వచ్చినటువంటి వారిని కూడా విచారిస్తున్నారు. అంటే ఎందుకు వచ్చారు, ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీ ఏంది, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకోలేదు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరికొద్ది గంటల్లో కూడా మరొక మీడియా సమావేశం పోలీసులు నిర్వహించేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అయితే దీనిపై పలు రాజకీయ పార్టీలు సైతం స్పందించేటటువంటి అవకాశం మరికొద్ది గంటల్లో ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో రాజకీయ పార్టీల నేతలు ఉండడంతో వారికి సంబంధించినటువంటి పార్టీలు కానీ స్పందించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలు పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీల నేతలు కూడా ఇందులో భాగస్వాములు కాదు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రోహిత్ రెడ్డి ఉండడం సంచలనంగా చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అసలు ప్రస్తుతం రాత్రి ఏదైతే ఈ దాడులు జరిగాయో ఫామ్ హౌస్ పై అప్పుడు పోలీసులు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని డీసీపీ సైతము తెలపడం జరిగింది. డీసీపీ యోగేష్ గౌతమ్ సైతం తెలపడం జరిగింది. వారిని అదుపులో తీసుకున్నామని, వారితో మనము వారిని విచారణ సాగిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఫామ్ హౌస్ లో ఏదైతే మద్యం పార్టీ ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, అనుమతులు తీసుకోలేదా అనే కోణంలో కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి కూడా పోలీసులు నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ పోలీసులు దృష్టి సారించినటువంటి ఒకే ఒక్క అంశం, డ్రగ్స్ అనుమానించే విధంగా ఉండేటటువంటి పదార్థాలు దొరకడం, దాని వెనకలో ఉన్నటువంటి అసలు విషయం ఏంటి, ఇది ఇంతకు డ్రగ్స్ అయినా కాదా అనేటటువంటి కోణంలో ఇప్పటికే దానికి ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి పదార్థం యొక్క పూర్తి వివరాలు డ్రగ్స్ అని నిర్ధారణ అయితే మాత్రం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ సలాం, థ్యాంక్ యూ.
ఎస్, దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ ఫోన్ ఇన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మురళీ, చెప్పండి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ పార్టీలో ఉన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మొయినాబాద్ ఫామ్ హౌస్ కాల్పుల కలకలం కేసులో మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు పుట్టా మహేష్ కుమార్ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంట్లో భాగంగా దీనికి సంబంధించి పుట్టా మహేష్ కుమార్ కూడా ఈ 10 మందిలో ఈ ప్రజాప్రతినిధులతో పాటు ఏలూరు ఎంపీ కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. దీనిపైన ఇప్పటికే ఏలూరు చెందిన వారందరూ కూడా దీనిపైన చర్చించుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ పార్టీకి వెళ్ళిన వారిలో ఎంపీ ఉన్నారు, కానీ ఆ మధ్య డ్రగ్స్ సేవించారా లేదా అనేది అయితే పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ 10 మంది అంటే ఢిల్లీకి చెందిన వ్యక్తులు కానివ్వండి, వీరందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు. అంటే అందరూ పెద్ద వ్యక్తులు కావడంతో అయితే రాజకీయ నాయకులు, వ్యాపారులు అందరూ ఉన్నారు. ఈ కాల్పుల కేసు కూడా ఉంది. అంటే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లుగా కూడా సమాచారం. అందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఉండటంతో అయితే ఏలూరు ప్రజలు అందరూ కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే ఒక సమాచారం ఉంది. అంటే ఈ డ్రగ్స్ కు సంబంధించి టెస్టులో పుట్టా మహేష్ కుమార్ కి నెగ్గు వచ్చినట్లుగా కూడా పార్టీ నాయకులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఇంద్రజ. రైట్. అసలు మైనాబాద్ ఫామ్ హౌస్ లో ఈ దాడులు సడన్ గా జరిగాయి. అసలు పోలీసులు ఏమంటున్నారు? ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ తుపాకీ మాత్రం రితేష్ రెడ్డిగా గుర్తించినట్లుగా చెప్తున్నారు. అంటే పార్టీలో 10 మంది వ్యక్తులు పాల్గొన్నట్లుగా కూడా సమాచారం ఉంది. పార్టీలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారని చెప్పి డీజీపీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, ఆసిఫ్ రవి, అర్జున్ రెడ్డి వీరికైతే డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్లుగా కూడా డీసీపీ తెలిపారు. ఎస్ మురళి, అసలు ఈ మైనాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి అసలు పుట్టా మహేష్ ని ఎవరు ఇన్వైట్ చేశారు? అసలు ఆయన పాత్ర ఏంటి? వీరందరూ కూడా బడాబాబులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు ఉన్నారు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే పార్టీలో పలువురు రాజకీయ నేతలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వీరందరూ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కావడం చేత రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే పుట్టా మహేష్ కుమార్ వెళ్ళినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది ఇంద్రజ. రైట్ మురళి, పోలీసుల డ్రగ్స్ టెస్ట్ లో ఎంపీకి నెగిటివ్ రావడంపై అధికారికంగా ఏమన్నా సమాచారం వచ్చిందా? అధికారికంగా ఇప్పుడు ఎవరు ధృవీకరించట్లేదు. కాకపోతే మా ప్రజాప్రతినిధి డ్రగ్స్ లో దొరకలేదు. అంటే పార్టీ జైలు ఉండొచ్చు, వారందరూ 10 మందితో పాటు పార్టీ జైలు ఉండొచ్చు. అందులో కొంతమంది ఈ డ్రగ్స్ సేవించారు. మా నాయకుడైతే పార్టీకి మామూలుగా వెళ్ళారు అని చెప్పి ఇక్కడ నా పార్టీ నాయకుడు వాళ్ళందరూ చర్చించుకునే పరిస్థితి ఉన్నాయి. అంటే వీటిని ఎవరు కూడా ధృవీకరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాత్రి నుంచి కూడా ఈ మొయినాబాద్ కాల్పుల కేసుకు సంబంధించి అయితే ఏలూరుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. అంటే డ్రగ్స్ సేవించారేమో అని చెప్పి ముందు ఒక భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ డ్రగ్స్ దాంట్లో నెగిటివ్ వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. దీనిపై అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్. డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ రావడంపై ఎంపీపై ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయని భావిస్తున్నారా? ముఖ్యంగా ఈ 10 మంది పార్టీలో పాల్గొన్నారు. అంటే కేసులో కూడా ఎంపీ పేరు లేనట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కావటం, వీకెండ్ కావడంతో అయితే ఢిల్లీ నుంచి రాజకీయ ప్రముఖులు, అలాగే ఈ రియల్ ఎస్టేట్ ప్రముఖులు వీరందరూ కూడా వచ్చిన నేపథ్యం. అలాగే ఈ ఏకల్ టీం పైన వీళ్ళందరి పైన కూడా కాల్పులు జరపడంతో అయితే ఒక కలకలం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే డ్రగ్స్ పార్టీలో 2 గ్రాములు కొకాయిన్ దొరకడం కానివ్వండి, ఆ ప్రదేశం మొత్తం కూడా
మొత్తం ఫామ్ హౌస్ లో వీరందరూ కూడా 10 మంది ఉండటం, ఈ అన్నిటిపై కూడా పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇద్దరు. ఎస్, మరి పుట్టా మహేష్ కుమార్ ఈ ఘటనపై ఏదైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? అంటే మనం ఎంపీ ఆఫీస్ ని మనం సంప్రదించడానికి కూడా ట్రై చేసాం. అంటే పుట్టా మహేష్ కుమార్ పేరు ఎప్పుడైతే ఈ ప్రసార మాధ్యమాల్లో బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎంపీ ఆఫీస్ కి టచ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని ఎవరు కూడా ధృవీకరించట్లేదు. అంటే ఎవరున్నారు ఏంటంటే ఈ ఎంపీ ప్రజాప్రతినిధి కావటం, అలాగే ఇక్కడ ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఏలూరుకు సంబంధించి ఈ ఎంపీకి సంబంధించి ఆఫీస్ మాత్రమే ఉంటుంది. ఈయన మొత్తం కార్యకలాపాలన్నీ ఢిల్లీ, హైదరాబాద్ ఈ కేంద్రంగా ఉంటుంది. ఈయన వారానికి ఒక రోజు మాత్రమే ఏలూరు వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు వీటిలో పాల్గొంటుంటారు. అంటే పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఆఫీసులో ఉన్న వారికి కూడా పూర్తిగా తెలియదని చెప్పొచ్చు. రైట్, ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి స్పందన వస్తుంది? రాజకీయ నాయకులు వీరందరూ కూడా అంటే ఎంపీకి ఈ పార్టీకి వెళ్ళారు కానీ పూర్తిగా అంటే కేసు వివరాలు పూర్తిగా బయటకు వస్తే తప్ప వివరాలు పూర్తిగా ఎవరెవరు డ్రగ్స్ సేవించారు అనే వివరాలు బయటకు వస్తే తప్ప దీనిపై ఒక క్లారిటీ రాదు. ముఖ్యంగా అందరూ కూడా అంటే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, అలాగే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద సంబంధించిన వారు కావటం అయితే దీనిపై అయితే ఇంకా పూర్తిగా ఎవరికి ఏమి తెలియని పరిస్థితి అయితే ఉంది. అంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మాత్రం నెగిటివ్ గా అంటే టెస్ట్ లో నెగిటివ్ రావటం ఇవన్నీ కూడా ఒక మా ఎంపీకి అయితే ఏమీ తెలియదు. అంటే పార్టీకి అయితే వెళ్ళుండొచ్చు, కాకపోతే వాళ్ళందరూ ఢిల్లీకి చెందిన ఫ్రెండ్స్, మాజీ ఎమ్మెల్యే వీరందరూ ఉన్నారు కాబట్టి మా ఎంపీ ఎల్లుండొచ్చు అంటూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు చర్చించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel